సత్యం గురించి ఎంతవరకు రీసెర్చ్ ఎంతవరకు తీసుకొచ్చారు? వెల్కమ్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఆయన చెప్పగలుగుతారా? సత్యం గురించి ఖచ్చితంగా తెలుసుకున్నా. నేను ఆల్రెడీ తెలుసుకున్నటువంటి విషయమే కదా. రామాయణం వచ్చింది అంటే దానికి ఒక ఆధారం లేకుండా మాట్లాడతాను. 17 లక్షల సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే నాకుంటాయి, నీకుంటాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? రామాయణం అనేది జగదానందకారక జయ జానకి ప్రాణనాయక పేరు. ఇది ఇతిహాసం. ఇట్లా అచ్చుతోటి మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీ? బైబిల్లో ఉంటది, ఆది అందు దేవుడు నిన్ను దేవుడు భూమ్యాకాశంలో సృష్టించను అని ఉంటది. ఆది అంటే ఏంటిది, ఏ డేటు అని అడగచ్చు. ఆది అంటే ఒక డేట్ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఆ డేట్ ఇవ్వలేదంటే ఆది అనే పదానికి అర్థం లేదు. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నేను ఎంత మందినైనా చంపి ధర్మాన్ని నిలబెడతా అంటే చంపితే ధర్మం, అధర్మం. ఏ రోజైతే ధర్మశాస్త్రం తీసుకొచ్చారో ఆ రోజు 3000 మంది చనిపోయి ఇంటుండగా ఇటువంటి కాదు. మనం ఇదంతా ఇది ఏంటంటే చిల్లర వ్యవహారం అవుతుంది. దాన్ని బయట పెట్టిన నోళ్లు, దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు మిగలకూడదు. సత్యం గురించి ఎంతవరకు రీసెర్చ్ ఎంతవరకు తీసుకొచ్చారు? వెల్కమ్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కూర్చుండి మాట్లాడుకుందాం అనుకున్నాం, ఒప్పుకున్నాం. మీరు కూడా రమ్మన్నారు, నేను ఫోన్ వస్తామని చెప్పా. అదే కానీ సత్యం ఇప్పుడు ఒక మాట ఏంటంటే సత్యం అనేది ఎంతవరకు మనం ఇప్పుడు మీరు సత్యం గురించి తెలుసుకున్నది ఎంతవరకు తెలుసుకున్నదాన్ని ఏమైనా చెప్పగలుగుతారా? సత్యం గురించి ఖచ్చితంగా తెలుసుకున్నా. నేను ఆల్రెడీ తెలుసుకున్నటువంటి విషయమే కదా. సత్యం అంటే ఏంది? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సత్యం అంటే సత్యం అనగా ఏంది? సత్యం అనగా ఏంటంటే నిజమైన ధర్మాన్ని చూపించడం సత్యం. ఇప్పుడు అబద్ధం ఆడద్దు అనేది, అబద్ధం ఆడితే సత్యంలో తప్పిపోతాం. అబద్ధం ఆడితే సత్యంలో తప్పిపోతాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను అని మీరు అంటున్నారు. అబద్ధం అనేది సత్యాన్ని నుండి తప్పించడం. ఓకే, నేను వింటున్నాను, చెప్పండి. అయితే సత్యాన్ని ఎలా గుర్తించాలనేది కావాలి ముందు. గుర్తించాలి. అదే సత్యాన్ని ఎలా గుర్తించాలంటే మీరు అన్నారు కదా, మీరు రమ్మన్నారు. మీరు ఒక మాట ఒక నిమిషం ఆగండి. మీరు చెప్పండి, నేను వింటా. నేను చెప్పేది మీరు విన్నారు. ఎందుకంటే నేను ఏమంటాను అంటే, నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్ గా, ఓకే, నేను మంచి మాట్లాడతానా చెడు మాట్లాడతానా గమనిస్తారు మీరు. గమనించే శక్తి ఉంది ఖచ్చితంగా, దేవుడు వచ్చిండు. ఎవరు ఎటువంటి గుణం ఉంది అనేది మనం సోషల్ మీడియాలో అందరినీ అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం వచ్చే వాళ్ళందరినీ ఇప్పుడు మిమ్మల్ని నేను మీ భావాలు కొన్ని విన్నాను, మాట చెప్తున్నా. ఎట్లా ఉన్నది మీ భావాలు విన్నప్పుడు నేనేమంటానంటే అవగాహన లేదు. ఆధారాలు కావాలి మనం ఏదైనా మాట్లాడినప్పుడు. ఆధారం కాకుండా మాట్లాడితే ఏమవుతుందంటే, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడేది నిజం.
ఆధారం ఉన్నది. నీ దగ్గర ఫోన్ ఉన్నది, నా దగ్గర ఫోన్ ఉన్నది, ఓకే ఫోన్ ద్వారా మాట్లాడుతాను అనేది ఒక ఆధారం. ఏంటిది మాకేంటిది అంటున్నా? సరే అయితే కోట్ల సంవత్సరాలని అంటాను, లక్షల సంవత్సరాలు అంటాం. ఓకే ఇప్పుడు నువ్వు మాట్లాడుట్లో గాని నేను మాట్లాడుట్లో గాని లక్షల సంవత్సరాల కింద ఏం జరిగింది అనేది ఒక ఆధారం కావాలి. దానికి ఒక చరిత్ర ఉండాలి. చరిత్ర ఇప్పుడు అశోక్ చక్రవర్తి వచ్చింది అనేది మనకు పాఠ్య పుస్తకాలలో ఉన్నది. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. దానికి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం వచ్చిందని మనం మాట్లాడతాం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని అయితే ఒక ఆధారం దానికి. ఇప్పుడు రామాయణం వచ్చింది అంటే దానికి ఒక ఆధారం లేకుండా మాట్లాడతాను. దానికి ఏ సంవత్సరంలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది, క్రీస్తు పూర్వంలో. చిన్న కరెక్షన్, ఆధారం లేకుండా మాట్లాడుతున్నాం అని మీరు అంటున్నారు, కానీ ఆధారం ఉండే మాట్లాడుతున్నా నేను అంటున్నా. మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అనేది రామాయణం అంటే నాకు తెలిసి 17 లక్షల సంవత్సరాలు. ఓకే చెప్పండి, మీరు చెప్పండి. 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు మనుషులుగా ఉండేనా, లేకపోతే వాళ్ళు దేవుళ్ళు దేవతలుగా ఉండి వాళ్ళకి అప్పుడు బట్టలు నేసిన వాళ్ళు ఎవరు, పట్టు పీతాంబరాల గురించి కట్టిస్తారు మనం చూసినప్పుడు. పట్టు పీతాంబరాలు అప్పుడు ఎవరు నేసారు? 17 లక్షల క్రితం. ఇప్పుడే పట్టు వస్త్రాలు దొరకడం తిప్పలు ఉన్నాయి. మరి అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నాటి పరిస్థితులు అవి ఇప్పుడు ఏమైనా చెప్పగలం మనం అప్పటి పరిస్థితులను బట్టి. ఇప్పుడు పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పటి పరిస్థితుల గురించి మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు మీకు ఒక 10 జతల బట్టలు ఉన్నాయని నేను చెప్పగలుగుతాను, నాకు ఒక 10 జతలు ఉన్నాయని మీరు చెప్పగలుగుతారు. మాట చెప్పలేం కానీ అప్పటి వాళ్ళు కట్టుకున్నాయి పట్టు వస్త్రాలు. ఆ పట్టు వస్త్రాలు నేసిన వాళ్ళు ఎవరు, వాటిని ముందు పెట్టిన వాళ్ళు ఎవరు? మరి వాళ్ళు దేవుళ్ళు అయితే మరి ఇట్లా కలుగును కాక అన్నారా, లేకపోతే నాకు ఈ భోజనం కలుగును కాక అంటే కలిగిందా భోజనాలు? అప్పటిది ఉండాలి కదా ఆధారం. వాళ్ళు ఏం తిని బతికారు, ఎట్లా అప్పటి ప్రజలు ఎట్లా, ఏంటిది మాకేంటిది అంటున్నాను. వాటి గురించి ఏమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. ఓకే, నాకు తెలిస్తే చెప్పండి అంటున్నాను. ఫస్ట్ ఒక చిన్న మాట, నేను ఈ గ్రంథం గురించి మాట్లాడను, కానీ ఒక చిన్న విషయం అడుగుతా. చెప్పండి. ఓకే, ఇప్పుడు బైబిల్ దేవుడు ఆధారంగా చేసుకుంటే సృష్టి జరిగి ఎన్ని వేల సంవత్సరం అయింది లేదా ఎన్ని కోట్ల సంవత్సరం అయింది అని అడుగుతున్నా. అది ఒకటే క్వశ్చన్, అది పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు మా ధర్మంలో అయినా మీ ధర్మం అంటే మా ధర్మం మీదనే చెప్పకండి, మనదని చెప్పండి. సరే, మనదని చెప్పడం మంచిదే. మీకు రామచంద్ర మంచిది అనిపిస్తే మంచిదే, అట్లా అనకండి అంటే అనను. అట్లా నేను అనవని చెప్తాను కదా, మన ధర్మం. మన ధర్మంలో ఆ కాలంలో ప్రతి విషయం అంతా కూడా చరిత్ర ప్రకారంగా జరిగింది. అయితే 17 లక్షల సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. చిన్న విషయం కాదు. అప్పుడు మనం ఒక చిన్న మాట చెప్తున్నాం. నా దగ్గర నిజామాబాద్ జిల్లా ఉన్నది. అది నిజామాబాద్ జిల్లా కంటే ముందు దాని పేరు ఇందూరు అని పేరుండే. కాలక్రమంలో ఎవరో వచ్చిండ్రో, ఎవరో పరిపాలన చేసిండ్రో, ఎవరో ఏం చేసిండ్రో
అక్కడ పేరు మార్చేసి నిజామాబాద్ అనేతో పిలుస్తున్నారు. నిజామాబాద్ అనే పేరు దాదాపుగా అదే పేరు నడుస్తున్నది. అట్లనే మళ్ళీ మీరు అన్నారు నా ఇంటి పేరు ఓరుగల్లు అని చెప్పేసి మీరు వరంగల్ అని చెప్పేసి అనుకున్నారు కాబట్టి అన్నారు కదా. పాత పేరు ఓరుగల్లే, కాలక్రమంలో ఆ పేర్లు మారింది, పేర్లు మారింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టే. కాబట్టి వరంగల్ అనేది ఇప్పుడు స్థిరపడినటువంటి నామం. కాబట్టి 17 లక్షల సంవత్సరాల క్రితం నుంచిటువంటి చరిత్ర ఉన్నది. ఎట్లా ఉన్నది అనేది చెప్పాలి అనుకున్నా. చెప్పండి, మీరు చెప్పండి, అడగండి. మీరు 17 లక్షల సంవత్సరాల క్రితం గురించి 1,00,000 సంవత్సరాలు కాదు, 1,000 సంవత్సరాలు కాదు, 2,000 సంవత్సరాలు కాదు, నువ్వు 17 లక్షల సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నారు. మీ వయసు 30 సంవత్సరాలు దాటిందని అన్నారు. 30 సరే, ఫర్ ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల కింద మాట అంటేనో ఇప్పుడు మీరు ఇప్పుడు చూసినవి చెప్పచ్చు, చరిత్ర చదువుతాను కాబట్టి చరిత్ర గురించి చెప్పచ్చు. మీరు చరిత్రలు లేకుండా ఏది రాలే. చరిత్ర అనేది ముందు నేను చూసింది చూస్తుంది అంత నిజమే. చరిత్ర మీకు మీరైతే మరి ఒక ఉద్యోగం చేస్తారు, టీచర్ గా పనిచేస్తున్నాం. సరే, ఏ ఉద్యోగం చేసినా ఉద్యోగం. మీరు ఏమని చెప్తారంటే పిల్లలకు బోధించడం ఈ చరిత్రల గురించి చెప్పగలుగుతారు. మనకి ఇప్పుడు తెలిసిన వాటి చరిత్రల గురించి చెప్పగలుగుతారు. చరిత్రలు కాకుండా చెప్పేటి అన్ని అభూత కల్పనలు. అవునా, నిజమా? అభూత కల్పనలు. చరిత్ర కాకుండా చెప్తారు. ఇప్పుడు శాలివాహనులు వచ్చింది అనేది చరిత్ర. శాతవాహనులు కానీ శాలివాహనులు కానీ వీళ్ళు వచ్చింది చరిత్ర. ఇప్పుడు ఈ చంద్రగుప్తుడు, మౌర్యులు, అశోక చక్రవర్తి, వీళ్ళ చరిత్రలన్నీ కొంత ఆధారాలతో ఉన్నాయి మన పాఠ్య పుస్తకాలలో. పాఠ్య పుస్తకాలలో ఉన్నాయి. 17 లక్షల సంవత్సరాల క్రితము అప్పుడు ఎవరు చూసి మనకు నేర్పించారు రామాయణం గురించి? వాల్మీకి, ఈ మనకు సంబంధించిన వ్యక్తి వాల్మీకి అనే వ్యక్తి భోజవాడు మీరే అన్నారు, బోయవాడు అని మీరే అన్నారు, అంటే చిన్న కులస్తుడు. చెప్పండి. అయితే ఈయన అప్పుడు ఉన్నాడా వాల్మీకి? అప్పుడు ఉన్న వాల్మీకి వేరా, ఈ భోజవాడు వేరా? రామాయణం ఎలా రాయబడితే దాన్ని ఎవరు తీసుకొచ్చారు ముందుకు? తీసుకొచ్చిన రామాయణాన్ని ఇప్పుడు దాన్ని ఎలా మీరు ఇప్పుడు చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు మన భారతదేశంలో జై శ్రీరామ్ అనాలనేది ఒక నినాదం తీసుకొచ్చారు హిందువులు. నేను ఎందుకు ఇప్పుడు చెప్తానంటే మీరు కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు హిందువులు ఎక్కడ ఒక 10 మంది 20 మంది కాషాయ వస్త్రాలు కట్టుకొని వస్తే జై శ్రీరామ్ అని అనాలని క్రైస్తవులతో కూడా అనిపిస్తాను. అది ఎందుకు బలవంతం పెట్టి అనిపించడం? ఇప్పుడు నేను వచ్చి నిన్ను బలవంతం పెట్టి చెప్పడానికి నేను బలవంతంగా ఎవరు మార్చలేరు. అవునా, నిజమా? ఎవరిని ఎవరు మార్చలేరు బలవంతం. అయితే నేనేమంటానంటే నీ మనోభావాలు నేను దెబ్బతీయడానికి నేను అరువుని కాను. నా మనోభావాలు నువ్వు దెబ్బతీయడానికి నువ్వు అరువుని కాదు. ఎందుకంటే నాకుంటాయి, నీకుంటాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? నీ మార్పు నీకు ఎప్పుడు వస్తుందో నువ్వు అప్పుడు మారుతావు, నేను ఒకప్పుడు మారిన. మార్పు చెందిన మార్పు అనేది కాలమే మారుతుంది. ఈ రోజు నిన్నటి దినం ఈ రోజు లేదు, ఈ రోజు రేపు ఉండదు. కాలానుగుణంగా మనం కూడా మార్పు చెందాలి. మనం మార్పు చెందుతున్నామా అనేది నా పాయింట్. ఎక్కడనో 17 లక్షల సంవత్సరాల క్రితం అని తీసుకొస్తాను.
అది ఎవ్వరు చూస్తే దాన్ని మనం ఇప్పుడు ఆధారం చేసుకొని మాట్లాడతాను. దేని ఆధారంతో మాట్లాడతాను? దానికి ఏమైనా డేట్లు ఉన్నాయా? ఇన్ని సంవత్సరాలు 17 లక్షల సంవత్సరాలు అనే మాట అంటాను, కానీ అప్పుడు ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు ఎవరు చెప్పినా ఏం లేదు. కానీ మనకు ఏ సైంటిస్ట్ వచ్చినా కూడా చరిత్రను బట్టే చెప్పగలుగుతారు, చరిత్రను గురించి చూసే మాట్లాడుతున్నారు. కానీ చరిత్ర లేకుండా మాట్లాడిన మాటలు అయితే వాస్తవం. మీరు కూడా ఎడ్యుకేటెడ్, మాట్లాడండి సార్ మీరు కూడా. అయితే నేను అదే ఆన్సర్ చెప్తున్నప్పుడు మీరు మధ్యలో నేను ఏమి డిస్టర్బ్ మధ్యలో కలుగ చేసుకొని మీరు మాట్లాడారు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అంతకు ముందు ఏమన్నారంటే బట్టలు ఎవరు తయారు చేశారు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఏమన్నారంటే వాల్మీకి ఆ కాలంలో బోయవాడు అయినటువంటి బోయవాడైన వాల్మీకి వేరా, బోయవాడి వేరా, ఆ వాల్మీకి అదే కాలంకి సంబంధించిన వాడా, ఇలా చాలా క్వశ్చన్స్ దాదాపుగా కనీసం నాకు తెలిసి అయితే ఇప్పుడు నేను విన్న సమయంలో దాదాపు లెక్క పెట్టుకుంటున్నటువంటి టైంలో 9 లెక్క పెట్టుకున్నటువంటి క్వశ్చన్స్ అయితే దాదాపు కనీసం 10 ఉంటాయి. అది 10 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి 1 by 1 చెప్పాలంటే మీరు ఓపికతో వినాలి. అట్లనే మీరు నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి. చెప్పండి. అయితే ఇప్పుడు ఈ వీడియో ఈ ఆడియో రికార్డ్ చేసుకుంటున్నారా? ఎవరు? నేనేం రికార్డ్ చేయలేదు. మీరు రికార్డ్ చేసి మన పెట్టారు కదా, పెట్టినానికి మేము బాధ ఏం పడలేదు. కానీ నేను ఆ గ్రూప్ లో ఏమని పెట్టానంటే నిమిషం మాకు చెప్పాలి కదా అన్న. ఒక్క నిమిషం, ఒక చిన్న మాట వినండి. చెప్పండి. నేను ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా దాచిపెట్టుకున్నటువంటి మనిషిని కాదు. ఓకే, నేను అదే చెప్తున్నా, మీరు కూడా రికార్డ్ చేసుకోండి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ చేసుకోవాలా? ఈ విషయం సమాజానికి తెలియడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే మీరు వీడియో చూశారా? వీడియో చూశాను నేను. ఆ పాస్టర్ మాట్లాడింది 66 ఏళ్ళ ఒక తమ్మినేని పెట్టారు కదా, 66 సంవత్సరాల క్రైస్తవుడు 76 సంవత్సరాల క్రైస్తవుని తప్ప చెప్పాడు. ఏమంటున్నా అంటే మీరు ఒకసారి నేను మీకు ఫోటో పంపిస్తాను. నేను ఫోటోతో మీరు తమ్నెయిల్ ఎడిటింగ్ చేసుకుని మీరు పెట్టుకోండి ఛానల్లో. అట్లనే నేను నాకు మీరు ఫోటో పంపించండి. ఈ పర్సన్ అని ఒకసారి కనిపిస్తే బాగుంటది కదా. కనబడితే బాగానే ఉంటాయి. నేను కూడా ఫోటో వాట్సాప్ లో పెడతాను. నేను స్వయంగా చెప్తున్నాను, నా ఫోటో పంపిస్తాను, పంపించండి. మీరు నాకు ఫోటో పంపించండి. కాబట్టి మనం అండర్స్టాండింగ్ తో చేసుకుంటే బాగుంటది. సరే, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి సార్. అట్లనే ఈ ఆన్సర్ తో పాటుగా మీరు చాలా విషయాలు రేజ్ చేశారు. కాబట్టి నేను ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగా, బైబిల్లో పక్కకు పెట్టండి. ఇప్పుడు 17 లక్షల సంవత్సరాలని మీరు చెప్పారు, దాని గురించి వివరించండి. మీరు చెప్పినటువంటి దాన్ని వివరించాలని అడుగుతున్నారు. దాన్ని వివరించండి అని చెప్తున్నారు. సరే, వివరిస్తున్నా. నేను ఆల్రెడీ చెప్పా. ఏమని చెప్పా అంటే, నేను నిజామాబాద్ లో ఉంటా. నిజామాబాద్ కు ఆ పేరు ఫస్ట్ ఉండేది కాదు, ఇందూరు అనేటువంటిది ఉండేది. అప్పుడు నిజామాబాద్ గా మార్చారు. చాలా మంది ముస్లిం రాజులు అలా ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి దండయాత్ర చేసి ఏదో చేసి అక్కడ పేరు మార్చేశారు. అలాగే వరంగల్ కు ఓరుగల్లు అనే పేరు ఉండేది కాకతీయుల కాలంలో. ఆ కాలం తరబడి పేరు మారిపోయింది. ఓకే, కాబట్టి 17 లక్షల సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయం కాదు. రామాయణం అనేది జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఒకసారి మీరు మంచిగా అర్థం చేసుకోండి. మీరు మధ్యలో క్వశ్చన్స్ అడగకండి. ఎప్పుడైతే డౌట్ వస్తుందో మీరు రాసి పెట్టుకొని అడగండి. చివరిలో అడగండి. ఖచ్చితంగా నేను ఓపికతో చెప్తాను, మీరు ఓపికతో వినాలా.
ఓకే, మీరు ఓపికతో అడగండి, నేను ఓపికతో చెప్తాను. సరే వినండి. రామాయణం అనేది 17 లక్షల సంవత్సరాల క్రితం, దాదాపుగా ఒక ఆలోచన ప్రకారం, ఒక లెక్క ప్రకారం అయితే 17 లక్షల క్రితం జరిగింది. రామాయణం అనేది ఒక గ్రంథం, అది చరిత్ర. రామాయణానికి పేరు ఇది ఇతిహాసం. అని అర్థం పేరు. ఇతిహాసం అంటే ఇతిహి హాసహ అని సంస్కృత ధాతువుల నుంచి వచ్చింది. ఇతిహి హాసహ, ఇతిహి అంటే ఇది అని అర్థం, హాసహ అంటే జరిగింది, ఇది ఇలాగే జరిగింది. అంటే అర్థం ఏంటిది? చరిత్ర. ఇతిహాసం అంటే ఈ చరిత్ర. ఓకే, రామాయణంలో ఉన్నటువంటి ప్రదేశాల పేర్లు ఈనాటికి కూడా కొన్ని మనకు తారసపడుతూ ఉంటాయి. ఒకటి చిన్న మాట చెప్తున్నా వినండి. రామాయణం అనేది కేవలం దాన్ని ఏమంటారు, ఒక దైవ గ్రంథము లేదా మనోవిజ్ఞాన శాస్త్ర గ్రంథం అనే కాకుండా రామాయణం అనేది ఒక జియోగ్రఫీ, అంటే భూగోళ శాస్త్రం. వినండి, మంచిగా అర్థం చేసుకోండి. రామాయణం భూగోళ శాస్త్రం. రామాయణంలో ఏ ప్రాంతానికి వెళ్తే ఏం కనిపిస్తాయి అంటే ఉత్తర ప్రాంతానికి వెళ్తే హిమాలయాలు కనిపిస్తాయి. అలాగే అంతకంటే మీదికి వెళ్తే సూర్యుడు చంద్రుడు ఎక్కువ కాలం ఉండేటువంటి ప్రదేశాలు కనిపిస్తాయి. అలాగే పశ్చిమ భాగానికి వెళ్తే అంటే వెస్ట్ సైడ్కి వెళ్తే మరుభూములు కనిపిస్తాయి. మరుభూములు అంటే ఎడారులు. రామకీర్తనం సుకృతం దక్షిణ భాగంకి వెళ్తుంది. దక్షిణ భాగం ఇంక కిందికి వెళ్తే ఆంధ్ర ప్రాంతం కనిపిస్తుంది, కేరళ ప్రాంతం కనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి. నేను నోటి మాటగా చెప్తాను. నేను రామాయణ కిష్కింద కాండలో సీతాన్వేషణ వృత్తాంతంలో భాగంగా సుగ్రీవుడు ఏ ప్రదేశానికి వెళ్తే ఏమేం కనిపిస్తాయి, కళ్ళు ముక్కులు సరిగ్గా లేనటువంటి మనుషులు కూడా కొంతమంది ఉంటారు, అది తూర్పు భాగంలో కనిపిస్తారు అని చెప్తారు. ఇది జపాన్, చైనా అటువంటి దేశాల్లో కనిపిస్తుంటాయి. అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జపాన్, చైనా దేశంలో కొంతమందిని గుర్తుపెట్టలేం, అందరి ముఖాలు ఒక్కలాగా ఉంటాయి. మనం కొత్తగా వెళ్తే ఖచ్చితంగా అట్లనే అనిపిస్తుంది. కాబట్టి రామాయణం అనేది చరిత్ర. కాలం తరబడిగా మారిపోతున్నటువంటి సమయంలో కొన్ని పేర్లు మారిపోయినాయి. కాబట్టి రామాయణం అనేది ఆధారం, అది చరిత్రకు ఆధారం. అది పంచవటి ప్రదేశం ఇప్పటికి కూడా ఉన్నది. ఆ భద్రాచలంకి వెళ్తే కనిపిస్తుంది. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. అట్లానే ఉత్తర భాగంకి వెళ్తే ఇంకా ఉత్తర భాగంకి వెళ్తే గంగా నది తీర ప్రదేశం ఉన్నది, నైమిషారణ్యం ఉన్నది, దండకారణ్యం ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నాయి. కాబట్టి రామాయణం అనేది చరిత్ర కాదు అని చెప్పడం సాధ్యం కాదు. ఖచ్చితంగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు అడగండి. చరిత్ర ఆధారం అంటే నేను మీకు అర్థమైంది శేఖర్ గారు? మీరు చెప్పండి. చరిత్ర అంటే క్రీస్తు పూర్వం ఈ కాలంలో జరిగింది.
క్రీస్తు శకం ఈ కాలంలో, ఇది క్రీస్తు శకం, ఇప్పుడు మనం శకంలో ఉన్నాం. దానికి ఏ ఆధారం లేకుండా ఈ ఇతిహాసం అని చెప్పి, ఇతిహాసం అంటే చరిత్ర అవుతుందా? మరి ఇతిహాసం అంటే చరిత్ర అని మీరు నిరూపించగలరా? నిరూపిస్తానండి. ఎట్లా, ఏది, ఏ ఆధారంతో నిరూపించగలరా? చరిత్ర ఇతిహాసం అంటే చరిత్ర. నువ్వు చరిత్రని ఇన్ని లక్షల సంవత్సరాలని ఎక్కడ కోడ్ చేయబడ్డది? ఎక్కడ, ఏ లిపిలో చదివారు? ఏ లిపిలో? మరి అప్పుడు ఏ లిపి ఉంది? సంస్కృతం. సంస్కృతం అనే దానికి లిపే లేదు. భాష ఉన్నది కానీ లిపే లేదు. ఇది ఎక్కడ దారుణం అయ్యా బాబు. సంస్కృతం భాష, ఏ భాష? భాష ఉన్నది కానీ ఇప్పుడు లంబాడి భాష ఉంటది, ఎరకల భాష ఉంటది, ఎరకల భాషకు లిపి లేదు, లంబాడి భాషకు లిపి లేదు. ఇప్పుడు సంస్కృతానికి లిపి తెలుగులోనే రాయాలి, ఇంగ్లీషులో రాయాలి, లేకపోతే హిందీలో రాయాలి. కానీ లిపి లేని భాషను ఇప్పుడు బ్రాహ్మ లిపి అని ఉండే, బ్రాహ్మీ లిపి. ఆ బ్రాహ్మీ లిపి అది కూడా ఎలా వచ్చింది అనేది గ్రహించాలి ముందు. అది ఇప్పుడు సంస్కృతానికి బ్రాహ్మీ లిపికి ఎలా వచ్చింది అనేది, ఈ లిపి ఎప్పుడు తయారైంది అసలు? ఎవరైనా బట్టి మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? ఇది ముందు తెలుసుకున్న తర్వాత నువ్వు 17 లక్షలు అనొచ్చు, నువ్వు 25 లక్షలు అనొచ్చు. ఈ లిపి లేని భాష, సరే, లిపి లేకుండా రామాయణం ఎవరు రాస్తే దానికి ఎట్లా అచ్చుతోటి బట్టి మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీ? ఏ యంత్రం కొట్టే యంత్రాలు ఎప్పుడు తయారైనాయి? దేని మీద రాశారు? అది కావాలి ఆధారాలు. అదే అది లేకుండా మాట్లాడితే అది ఉట్టి మాట. సరే, ఓకే, నేను చెప్పేది వినండి. ఓకే, మీరు అన్నారు చాలా బాగున్నది, మీరు చెప్పినటువంటి అడిగినటువంటి ప్రశ్నలు హేతుబద్ధంగానే ఉన్నాయి. కానీ బ్రాహ్మీ లిపి ఎన్నో సంవత్సరం వచ్చింది అని మీరు అంటున్నారు. అదే చెప్పండి, బ్రాహ్మీ లిపి ఎన్నవ సంవత్సరంలో వచ్చింది అని మీరు చెప్తున్నారు. ఎప్పుడు వచ్చింది దానికి చెప్పండి, ఎన్నో సంవత్సరం వచ్చింది అని చెప్పండి. మీరు చెప్పండి, మీకు తెలిసి ఉంటది కదా. ఇప్పుడు ఓకే చెప్తున్నా, సంస్కృతం అనేది మౌఖిక భాష. ఫస్ట్ సంస్కృతం అనేది మౌఖిక భాష. ఓకే, సంస్కృతం అనేది మౌఖిక భాష. ఈ భాషకు కాకుండా, ఓకే, చిన్న మాట మంచిగా వినండి, ఈ భాషకు కాకుండా, సంస్కృతానికి కాకుండా వేరే భాషకు స్పెషల్గా ఒక ఇంగ్లీష్ ఉన్నది. ఇంగ్లీష్ పదం, ఒక పదాన్ని తీసుకొని తెలుగులోకి రాస్తే అదే పదాన్ని ఇంగ్లీష్లో ఎట్లయితే పలుకుతామో అదే పదాన్ని తెలుగులో రాస్తే పదం రాసింది వేరు ఉంటుంది, పలకడం వేరు ఉంటుంది. ఓకే, సంస్కృత పదాన్ని, ఆ సంస్కృత పదాన్ని తెలుగులో అక్షరబద్ధం చేస్తే, ఇతిహాసం అనే పదం రాస్తే ఇతిహాసం అనే పదం సంస్కృతం పలికినా అట్లనే ఉంటుంది, తెలుగులో పలికినా అట్లనే ఉంటుంది. అలాగే అరబిక్లో రాసిన సంస్కృతంలో ఒక పదాన్ని అరబిక్లో రాసిన అట్లనే ఉంటుంది, పలకడానికి అదే ఉంటుంది. అట్లాంటి భాష ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది ఆది భాష. సంస్కృతం అనేది ఆది భాష. దీనికి అక్షరాలను ఉన్నటువంటి చాలా కాలం తర్వాత, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వేదాలు ఉద్భవించిన సమయంలో, బ్రహ్మముఖం నుంచి వేదాలు ఉద్భవించిన సమయంలో, ఆ వేదాలు కలగపూలగం అవుతుంటున్న సమయంలో వేదవ్యాసుడు జన్మించి అక్షరం సృష్టించి ఆ పదాలకు ఆ మంత్రాలని వేదం విభజించి 4 వేదాలుగా రాశాడు. కాబట్టి సంస్కృతం అనేది
ఈ లిపి నుంచి వచ్చిందా, ఈ లిపి నుంచి వచ్చిందా అని చూడకూడదు. వేద వ్యాసుడు వచ్చిందనేది మీరు అంటున్నారు. ఆ, వేద వ్యాసుడు వచ్చినట్టు రుజువు. ఓకే, ఇప్పుడు అశోక చక్రవర్తి వచ్చిందనేది ఒక రుజువు ఉన్నది. రుజువు ఉన్నది. అది వేద వ్యాసుడు వచ్చినట్టు రుజువు అది ఏ కాలంలో వచ్చినట్టు రుజువు కావాలి కదా. ఆ రుజువు లేకుండా మనం మాట్లాడద్దు అంటున్నా నేను. ఓకే, చెప్తున్నా వినండి. చెప్పండి. మహాభారతంలో ఆది పర్వంలో పరాశర మహర్షి సత్యవతి అనేటువంటి ఇద్దరు కలుస్తారు. కలిసిన తర్వాత కృష్ణ ద్వైపాయనుడు అనే వ్యక్తి పుడతాడు. అంటే ఇప్పుడు అయితే తిది గుర్తు లేదు. తేదీ వేరు, తిది వేరు. తిది అంటే ఆ కాలంలో వాడుకున్నటువంటి చరిత్ర అది. మీకు ఏన్షియంట్ హిస్టరీలో వాట్ అని ఉంటుంది కానీ వెన్ను ఉండదు. కానీ మా సనాతన ధర్మంలో వెన్ను ఉంటుంది, వాట్ కూడా ఉంటుంది. అంటే అంటే ఎప్పుడు పుట్టిండు, ఏ కాలంలో పుట్టిండు, ఏ మన్వంతరంలో పుట్టిండు, అది మన దేశానికి ఉన్నటువంటి చరిత్ర. అది మన దేశం యొక్క చరిత్రను అలా 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 మార్చుకుంటూ పోతే ఆ ఏ కాలానికి ఎన్ని కోట్లయితే, ఎన్ని సంవత్సరాలు ఎన్ని లక్షలైతే వస్తుందో అన్ని లక్షల క్రితం జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే మన ధర్మంలో చెప్తున్నా వినండి. మన ధర్మంలో సృష్టి అనేది ఒక ఆది లేదు, అంతం లేదండి. బైబిల్లో ఉంటది, ఆది అందు దేవుడు భూమ్యాకాశాలను సృష్టించను అని ఉంటది. ఆది అంటే ఏంటిది, ఏ డేటు అని అడగచ్చు. ఆది అంటే ఒక డేట్ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఆ డేట్ ఇవ్వలేదంటే ఆది అనే పదానికి అర్థం లేదు. వేదం ఏమని చెప్తున్నాడు, సృష్టికి అంతం లేదు, అంతం లేదు, ఆరంభం లేదు, ఇది కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని కల్పాల జరిగినాయి. ఆ కొన్ని కల్పాల కాలంలో ఆ సృష్టిలో ఒక్కొక్కసారి సంస్కృత భాషకు చాలా లిపిలు వచ్చినాయి. మనకు తెలుగు ఉన్నది కదా, తెలుగు ఆ అనే అక్షరం ఇట్లా గీత గీస్తుండే ఫస్ట్. విన్నారా, ఎప్పుడన్నా విన్నారా? చెప్పండి. తెలుగు ఒక అక్షరం ఉంటుంది కదా, గీత గీస్తారు అట్లా. ఆ గీత అనేది 150 సార్లు మార్పు చేసి ఇప్పుడు ఉన్నటువంటి రూపం వచ్చింది. 150 సార్లు కృష్ణదేవరాయల కాలంలో కర్ణాటక అక్షరం నుంచి ఇప్పుడు ఆ వచ్చింది. ఎట్లయితే ఇంగ్లీష్కు వేరే వేరే భాషల నుంచి ఎట్లయితే అక్షరాలు తీసుకుంటూ మార్చుకుంటూ వచ్చి ఇంగ్లీష్ రూపం ఏర్పడిందో అట్లనే తెలుగైనా సంస్కృతం ఆది భాష కాబట్టి సంస్కృతం లిపి ఉన్నదా అని అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పా, సంస్కృతంలో ఒక పదం ఉంటే ఆ పదం ఏ భాషలో రాసినా అట్లనే పలుకుతాం, అట్లనే రాస్తాం. దాని అర్థం అదే వస్తుంది. ఇప్పుడు బస్ అని రాశాం. బస్ అనే పదం ఇంగ్లీష్ రాస్తే ఒక రకంగా వస్తుంది, తెలుగు రాస్తే ఒక రకంగా వస్తుంది. యాపిల్ అని పలుకుతాం, కానీ తెలుగు రాస్తే ఆపిల్ అని రాస్తాం. ఏపిల్ రాయం, ఆపిల్ అని రాస్తాం. ఆపిల్ అని రాస్తాం. అదే ఇంగ్లీష్ రాస్తే ఏపీఎల్ఏ రాస్తాం, యాపిల్ అని పలుకుతాం. రాసినప్పుడు ఆపిల్ అని రాస్తాం. కానీ అదే సంస్కృత పదాన్ని ఇంగ్లీష్ రాసినా అట్లనే రాస్తుంది. కాబట్టి సంస్కృతానికి లిపి ఉన్నది అని చెప్పడం మన వల్ల కాదు. అది కరెక్ట్ నువ్వు చెప్పింది. ఎందుకంటే సంస్కృతానికి లిపి మన వల్ల కాదని అన్నావు. దాన్ని పలకడం ఇప్పుడు మీరు తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. లిపి ఉన్నదంటారా సంస్కృతానికి? లిపి ఉంటే ఎలా ఉంది అనేది చెప్పాలి. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇంగ్లీష్ కు లిపి ఉన్నదా? అంటే ఇంగ్లీష్ కు లిపి ఉంది, చదువుతా ఉన్నాము. లిపి ఉంటేనే కదా ఇంగ్లీష్ చదివేది. ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఇప్పుడు యాపిల్ గురించి మీరు చెప్పారు కదా స్పెల్లింగ్. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఇలా వచ్చిందని చెప్పారు. ఇది కృష్ణదేవరాయలు దాదాపుగా
ఒక 400 సంవత్సరాల 500 సంవత్సరాల ఉమ్, కృష్ణదేవరాయలు వచ్చిండు. ఉమ్, ఒక 400 సంవత్సరాలు అని చెప్పచ్చు, ఓ మాట చెప్తాను. కానీ నువ్వు అన్న 17 లక్షల 17 లక్షల సంవత్సరాలు అంటాను చూడు, అప్పుడు ఏ భాష ఉంది, అప్పుడు ఏ భాషలో మాట్లాడారు, ఏ ఉండే అనేది అని కావాలి అంటున్నా ఇప్పుడు. సరే అదే చెప్తున్నా సార్, మీరు అర్థం చేసుకుంటలేరు. నేను అర్థం చేసుకుంటాను. అప్పుడు అది ఉన్నదని మీరు ఎట్లా నిరూపణ చేయగలరు అని, ఓకే. అప్పుడు ఇది ఉంది అని మీరు ఎట్లా నిరూపణ చేయగలరు? 17 లక్షలు నువ్వు చిన్న ముచ్చట ఒక 400 సంవత్సరాల కిందదే ఇట్లా ఇట్లా ఈ ఆకారం వచ్చిందని చెప్పినావు. అలా దాన్ని ఎందుకు చెప్పలేకపోతాను? ఓకే. 17 లక్షల సంవత్సరాల క్రితము ఏ భాష ఉంది, వాళ్ళు వచ్చి ఏ భాష మాట్లాడారు, ఎందులో రాశారు? ఒకటి నేను అంటాను, సనాతన ధర్మంలో ఎన్ని ఉన్నాయని అంటాను. ధర్మం అనేది నిజమే, ధర్మం మనల్ని నిలబెట్టాలి, మనం ధర్మాన్ని నిలబెట్టలేదు. ధర్మాన్ని మనం నిలబెడితేనే ధర్మం మనల్ని ఒక్క నిమిషం ఇప్పుడు నేను ఇక్కడనే మన దగ్గర ఇద్దరి దగ్గర పొరపాటు జరిగేది ఎక్కడ జరుగుతుంది అంటే, చెప్పండి. ధర్మంలో మనలను నడిపించాలి. ధర్మం అనేది ఒక్క నిమిషం, ధర్మాన్ని నేను నిలబెడతా అంటే నువ్వు నేను ఎవరు నిలబెట్టలేదు ధర్మాన్ని. ఎందుకంటే ధర్మంగా నడవాలి అని నువ్వు చెప్తావు నాకు. శేఖర్ మంచి మాట చెప్పాడు, ధర్మం అనేది అంటే నీకెవరో చెప్తే నువ్వు దాన్ని ఆచరిస్తాను. నువ్వు నాకు చెప్పావు ధర్మం అనేది అట్లా నడవాలి. నేను ఎంత మందినైనా చంపి ధర్మాన్ని నిలబెడతా అంటే చంపితే ధర్మం, అధర్మం. ఏ రోజైతే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడో ఆ రోజు 3000 మంది ధర్మం అవుతుంది. ఇప్పుడు యుద్ధం చేసిండు ఇది రాజులు, అది యుద్ధ భూమిలో అటు వాళ్ళు ఉంటారు, ఇటు వీళ్ళు ఉంటారు. సరి సమానంగా ఉండి వాళ్ళు కొట్లాడినా వీళ్ళు కొట్లాడినా ఎవరు విజయం పొందితే వాళ్ళది జయం అని అంటారు. అలా ఉంటుంది యుద్ధ భూమి అనేది. కానీ ఒట్టిగా వచ్చి సాటంగా వచ్చి తన్నుడు, పొడుసుడు, గుద్దుడు, నేను ఇంట్లుండగానే నేను చంపిపోతా చూడు, ఇది ఇంట్లుండగా ఇటువంటివి కాదు. మనం ఇదంతా ఇది ఏంటంటే చిల్లర వ్యవహారం అవుతుంది. దాన్ని బయట పెట్టిన నోళ్ళు, దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు మిగలకూడదు. ఇటువంటి చిల్లర వ్యవహారాలు జరగకుండా మనం చూస్తామా, కాపాడుతామా? ఇప్పుడు ఎదురుగా ఉండి కొట్లాడేది వేరు, వచ్చి నువ్వు ఇది చేస్తావా చేయవా, మేము మాది మెజార్టీ పరంగా ఉన్నది కాబట్టి నువ్వు చేస్తావా చేయవంటే ఇది ఎక్కడి పద్ధతి? రాజుల కాలం అంటేనో వేరే ఉంది, రాజుల కాలం కాకుండా ఇటువంటి పన్నాగాలతోటి ఇప్పుడు మనం నడవద్దు అని అంటున్నా. ఇప్పుడు నేనున్నావు శేఖర్, ఇప్పుడు నువ్వు అయ్యా ఇప్పుడు మనం మాట్లాడుతూ 30 నిమిషాలు అయిందండి. అయితే నువ్వు 17 లక్షల సంవత్సరాలు అంటాను కానీ అప్పుడు ఉన్నది ఏంటి అంటే చెప్పలేకపోతాను. ఇప్పుడు మనం మాట్లాడింది దాదాపు 30 నిమిషాలైంది. మీరు ధర్మాన్ని మనం నిలబెట్టాలని నేను అంటున్నా, ధర్మం మనల్ని నిలబెట్టాలని మీరు అంటున్నారు. ఇప్పుడు ధర్మము మీ తండ్రులను నిలబెట్టింది, మీ తాతలను నిలబెట్టాలి. నో ధర్మం అనేది ఖచ్చితంగా ధర్మాన్ని నిలబెడితేనే నిలబడుతుంది. ఆ ధర్మం అనేది మళ్ళీ మనల్ని నిలబెడుతుంది. ధర్మో రక్షతే రక్షిత అంటారు. రక్షిత అంటే మరి దాని మీనింగ్ ఏం చెప్పండి? ధర్మో రక్షిత అని అన్నారు. ధర్మో రక్షతే రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది, అది అర్థం. ధర్మాన్ని మనం రక్షించాలి, నిలబెట్టావు. మరి ధర్మాన్ని మనం నిలబెట్టకుండా వాడు మనం చెప్పినట్టు వింటలేడు. ఇప్పుడు నేను ధర్మం గురించే మాట్లాడతాను, నువ్వు ధర్మం గురించే మాట్లాడతావు. మన ఇద్దరికి ఏ రోజైతే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడో ఆ రోజు 3000 మంది చనిపోయారు. పడదు. ఎందుకు పడతలేదు మధ్యలో మళ్ళీ ఇది?
మధ్యలో పడకుండా తీసుకొచ్చింది గొడవ ఎవరు తీసుకొచ్చారు మన ఇద్దరికి? మీరే, అంటే క్రైస్తవులే. క్రైస్తవులు అనే మాట బంద్ చేయండి కొంచెంసేపు. అందరం మనుషులు, మానవులు. ఒకరినొకరు ప్రేమించుకున్నాము. ధర్మాన్ని నువ్వు నిలబెడతాను, ధర్మాన్ని నేను రక్షిస్తాను, ధర్మాన్ని నువ్వు రక్షిస్తాను. మళ్ళీ క్రైస్తవులు అనే పేరు కాడికి ఎందుకు పోతాను? ఇప్పుడు మానవులు అనే ఒక మాట చెప్పరాదు? ఒక నిమిషం. మీరు అడిగారు ధర్మాన్ని, ఇద్దరం కూడా ధర్మం గురించి మాట్లాడుతున్నాం కదా, మరి ఆ ధర్మం గురించి ఎవరు తేడా చేసేసారు అన్నారు కదా. దానికి ఆన్సర్ చెప్పిన కదా, క్రైస్తవులు అని చెప్పిన, క్రైస్తవులు ముస్లిమ్స్ అని చెప్పా. ఇప్పుడు క్రైస్తవులు అనే పేరు మదిలో నుండి పుట్టేది క్రైస్తవులు అని అంటావు. ఇప్పుడు బ్లడ్ ఎక్కియాలి, క్రైస్తవుని బ్లడ్ పట్టుకరా, మాది ముస్లిం బ్లడ్ పట్టుకరా, లేకపోతే ఎవరి వాళ్ళకే కలుస్తుంది, ఏ కులపోనికి ఆ కులపోనికే కలుస్తుంది. డాక్టర్ ఎవరికి ఎక్కడన్నా చెప్పాడా? మంచిగా చెప్పారు. కానీ క్వశ్చన్ అయితే ఓ పాజిటివ్ కు ఓ నెగిటివ్ కలుస్తుందా? ఒకటే బ్లడ్ కదా, బ్లడ్ బి పాజిటివ్ బిఏ కలుస్తుంది నీకు, మాట చెప్తున్నా. ఓ పాజిటివ్ ఎక్కియడానికి వీల్లేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు? బి పాజిటివ్ తీసుకురమ్మంటే ఓ పాజిటివ్ కాదా తీసుకొచ్చేది. మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగు, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీ? ఈయనకి ఏదైతే కలిసిందో అదే ఎక్కియాలి అంటాడు. మరి అది ఎక్కియాలన్నా వేరే ఎక్కిస్తామా మనం? అట్లనే ఒక చిన్న మాట వినండి. ఇక వినండి, మంచిగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు ఆన్సర్. నేను చెప్పేది వినండి. బైబిల్ ఎప్పుడో వచ్చింది, తోమా వచ్చిండో ఎవరో వచ్చిండ్రో వచ్చి ప్రచారం చేశారు. ప్రచారం చేయడం అనేది బైబిల్లో ఉన్నది కాబట్టి చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? మా దేవుడే నిజ దేవుడు అని ప్రచారం చేస్తున్నారు. ఆ దేవుడు నిజ దేవుడు అయితే ఆ దేవుడు కేవలం ఒక్క ప్రాంతంలో నిలబడి అందరితో పంపించడం కంటే అందరి దగ్గరికి వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పించుకుంటే అయిపోతుండే. ఒకటి వినండి, మీరు అర్థం చేసుకోండి. ఆ దేవుడు నిజ దేవుడితే అందరి దగ్గరికి వచ్చేసి నేనే దేవుని రాబై అని చెప్పేసుకుంటే అయిపోతుండే. అదే దేవుడు బాబులోను అనే అదే పెద్ద కడతారు కదా, పెద్ద దేవాలయం కడతారు కదా, పెద్ద బిల్డింగ్ కడతారు కదా, ఆది కాండంలో. అప్పుడు మీ దేవుడే, మీ భాష, మీ బైబిల్లో ఉండదు కదా, మీ దేవుడే భాష చెదురు చేసి పంపించేస్తాడు కదా, పంపించేస్తాడు కదా. మరి అట్లా పంపించడం ఎందుకు? కాబట్టి ఈ బైబిల్ దేవుడే అంటే బైబిల్ అనేటువంటిది మతోన్మాదం, అంటే ఇది నేనే నిజ దేవుణ్ణి కాబట్టి అందరినీ మతం మార్చండి అని ప్రేరేపిస్తున్నది. కాబట్టి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఇంటింటికి వచ్చి అడుగుతున్నారు. కాబట్టి ధర్మం నిజంగా ఉన్న ధర్మం ఎవరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది కానీ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మీ బైబిల్లో కూడా ఒక తల్లిని గౌరవించాలి, ఇది ధర్మమే. అలాగే మీ బైబిల్లో కూడా ఒక కొడుకుని మంచి పెంచాలి అని ధర్మమే. మీ బైబిల్లో కూడా చెల్లిని సన్మానించాలి, ఇది ధర్మమే, అంతే కదా. కాబట్టి అలాగే మా ధర్మంలో కూడా, ధర్మం అంటే ఏంది? ధారణ ఏ ధర్మం అంటారు, ఏది ధరించదగిందో ధర్మం అది. కాబట్టి ఎవరికి మోసం చేయకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి నష్టపరచకుండా ఉండేదాన్ని ధర్మం అంటారు. కాబట్టి ధర్మం అనేది మీరు అనుకున్న డెఫినేషన్ రాదు. కాబట్టి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఈ దేవుడు కాదు అంటున్నారు. కాబట్టి అక్కడ ధర్మం కుంటుపడిపోయింది, కుంటుపడిపోయింది. కాబట్టి కుంటుపడుతుంది ధర్మం కుంటుపడుతుంది అనేది ఇప్పుడు మీ నోటి ఉంటుంటాను. ధర్మము కుంటుపడదు ఎప్పుడు. ధర్మము ఎప్పుడైనా నిలబెడుతుంది మానవుని. చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా నిలబెడుతుంది? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ ఇప్పుడు స్టార్ట్ అయితే, ఇప్పుడు మీరు అంటే బైబిల్ తయారు చేసుకున్న వాళ్ళు వచ్చి ప్రచారం చేయకుండా ఉంటే ఆ బైబిల్ ధర్మం అనేది తెలుస్తుండేనా?
నువ్వు ఆ ఆన్సర్ చెప్పండి, కేవలం అదే ఆన్సర్ చెప్పండి. బైబుల్ ప్రచారం అనేది మీ మీ మదిలో పడ్డది. అసలు ప్రచారం అనేది సత్యాన్ని నువ్వు ప్రచారం చేసినా పర్లేదు, ధర్మాన్ని నువ్వు ప్రచారం చేసినా పర్లేదు. సరే నేను చెప్తాను సత్యం కదా. అనగా ధర్మం అనగా ఒక్కటే పదం. అదో అదో మీరు అయితే అనుకున్న ధర్మం, మీరు అనుకున్న ధర్మం, మీరు అనుకున్న సత్యం అంటే కానీ తప్పు. ధర్మానికి ఈ సత్యానికి కొన్ని రెండింటిని definitions ఉంటాయి. వేరు చేసి మనం నిలబెట్టాలి, వాటిని మనమే నిలబెట్టాలి. కాకపోతే ఏంటంటే మరి ఇంకేముంది? మన